నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగ అయ్యప్ప మహాపడిపూజ. 3వ రోజు చేరిన జర్నలిస్టుల ధర్నా. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. భారత ప్రధాని ఉన్నప్పుడు విప్లవాత్మక నిర్ణయాలతో దేశ భద్రత, అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు సుంకర్ సాయి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, సుంకరి రాజేష్, పట్టణ మండల బీజేపీ నాయకులు రామశంకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని దేవేందర్ రెడ్డి హాస్పిటల్లో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఆర్థిక సూత్రం ఆలయ పూజారి సదాశివ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు. గురుస్వాములు శనిగారపు చిన్నయ్య, నవయుగమూర్తి, సాముల వేణుగోపాల్ రెడ్డి పాడిన భక్తి గేయాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డాక్టర్ దేవేందర్ రెడ్డి అయ్యప్ప మహాపడిపూజ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. పుష్పాణి సమర్పయామి. ధూపం వనస్పతి మీ అందరికీ Contra
శరణయ్యప్ప శరణయ్యప్ప पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो प्रचोदयात् भूषणाय विद्महे बहुमुखाय वज्रनखाय विद्महे दीक्षाय धीमहि तन्नो స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయం శరణమయ్యప్ప. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న జర్నలిస్టుల ధర్నా 3వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నాకు పలువురు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టులు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. సంవత్సరాలుగా ఒక్క చిన్న విషయం తీసుకుంటా ఉంటే నిర్మల్ పట్టణంలో కొన్ని వందల వెంచర్లు వెలిసినాయి. ఇక వాటి వెంచర్ సంగతి మీద మాట్లాడడం కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో వెంచర్లు వెలిసినాయి. అందులో ఒక్కొక్క వెంచర్లో ఒక్కొక్క ప్లాట్ ఇచ్చినా మీ అందరికీ ఈ రోజు మీకు ఈ స్థితి ఈ గతి ఈరోజు పట్టేది కాదు. ఎందుకు ఇవ్వాలంటే అడ్రస్ నిజంగా ఎందుకు ఇవ్వద్దు నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇవ్వద్దు అని ఎందుకు అడుగుతా ఉన్నానంటే మీరే కనుక ఈ సమాజంలో లేకపోతే ఒక ప్రశ్నించే గలం లేదు, ఈరోజు ఒక జవాబుదారితనం లేకుండా పోతుంది. కాబట్టి ఈ పాత్రికేయ వ్యవస్థలో విలేకరులందరూ నిజంగా ఒక స్టాఫర్లు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూటర్లే. కాంట్రిబ్యూటర్ పరిస్థితి ఏముంటుందంటే నాకు అర్థం కాదు. ఇంకా లైన్లకు 4 లైన్లకు 5 లైన్లకు 10 లైన్లకు ఇంకా మీకు ఏదో పార్ట్ కోసం ఇస్తారు. అవి పైసలే నాకు అర్థం కాదు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ నుంచి యాడ్లు కావాలని చెప్పి టార్చర్ చేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి అడగలేక కక్కలేక మింగలేక మీ అవస్థలు ఎంత భయంకరం ఉంటే నాకు అర్థం కాదు. ఇట్లా ఎంత దుస్థితి మీరు ఎదుర్కొంటామన్న వాళ్ళకు మీరు కనీసం మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోవడం ఎంత శోచనీయం. కాబట్టి మీరు కొనసాగిస్తున్న ఈ రిలే నిర్హార దీక్షలు సంపూర్ణంగా మేము మద్దతు ఇవ్వడమే కాకుండా మీ పోరాటానికి కడ వరకు కూడా మీకు ఇల్లు వచ్చే వరకు మేమందరం ఉంటాం. ఏ విషయమైనా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వచ్చినప్పుడే అది అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా పొద్దున మనం పేపర్ చదవకుంటే దాదాపు మనకి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఎంతో కష్టపడుతున్న మన జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈ ఇళ్ల స్థలాల గవర్నమెంట్ పరిశీలించి ఖచ్చితంగా వీళ్ళకు మంజూరు చేయవలసిందిగా మా అసోసియేషన్ తరఫున संपूर्ण मदद प्रकटिస్తున్నాము। हेडक्वार्टर आरडीओ ऑफिस के सामने गुज़िश्ता 3 दिनों से निर्मल प्रेस क्लब की जानिब से अलग अलग यूनियंस होने के बावजूद सब मुत्तहिद होकर यहाँ पर एहतजाज कर रहे हैं और जंजीरी भूख हड़ताल के शक्ल में बैठे हुए हैं।
आज 3 दिन गुजर जाने के बाद भी सियासी जमातों की जानिब से और हुकूमत के इख्तिदार में रहने वाली जमातों की जानिब से जिम्मेदार कोई भी यहाँ पर नहीं पहुंचे, तो बहुत ही अफसोस की बात है। क्योंकि जर्नलिज्म इंडियन डेमोक्रेसी का 4th पिलर कहलाया जाता है। जर्नलिज्म ही एक ऐसा जरिया है जिसके जरिए से अवाम हुकूमतों से सवाल कर सकती है, अवाम को यह मौका फराहम करते हैं कि उनके हुकूक मांग सके। और इंडियन डेमोक्रेसी को स्ट्रांग करने में जर्नलिज्म जो रोल अदा करता है, इसकी कोई दूसरी नज़ीर नहीं मिलती। क्योंकि जर्नलिज्म एक ऐसा पेशा है, जर्नलिस्ट सुबह 24/7 24 घंटे 7 दिन फील्ड पर रहते हुए हुकूमती इदारों से और ऑफिसर्स को उनके ड्यूटीज को और उनके पावर्स को गलत इस्तेमाल करने से रोकने में भी बहुत अहम किरदार अदा करता है। लेकिन जर्नलिस्ट जब गरीबों की आवाज़ हुकूमत तक पहुंचानी होती है तो जरिया बनता है। लेकिन आज 3 दिन गुजरने के बावजूद भी अपने हुकूक को मनवाने के लिए यहाँ पर बैठे हुए हैं, लेकिन किसी किस्म का हुकूमत की जानिब से रिस्पांस नहीं मिलना बहुत ही शर्म की बात है। క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకొని కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జీవనే శరీరులను కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉప సర్పంచులు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. సారంగపూర్ మండలం లింగాపూర్ తాండా సర్పంచ్ రాథోడ్ ప్రతాప్, ఉప సర్పంచ్ రాథోడ్ వీరేందర్ తో పాటు వార్డు మెంబర్లు ఆడే అనుష, బాబు సింగ్, ఆడే అమిత రమేష్, జాదవ్ రాధికా రవీందర్లు నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామశంకర్ రెడ్డి, నారాయణ, ప్రకాష్, గంగారెడ్డితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం మాదాపూర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సర్పంచ్ మల్లేష్, మహేష్, ప్రవీణ్, మల్లారెడ్డి, రాజు, మురళి, వినోద్, నిఖిల్తో పాటు చంటి, శ్రీనివాస్, సృజన్, బీజేపీ నాయకులు ముత్యంరెడ్డి, జమాల్, సుంకరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండగ అయ్యప్ప మహాపడిపూజ. 3వ రోజు చేరిన జర్నలిస్టుల ధర్నా. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.